హాయ్ అండి. పల్లెటూరులో ఈ పచ్చి కందికాయల్ని నిప్పుల్లో వేసుకొని కాల్చుకొని తింటారు. చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడైతే నేను వీటితో పప్పు చేస్తున్నాను. పచ్చి కందికాయల్ని ఇలా ఒలుచుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నాను. చిన్న గ్లాస్తో గ్లాసున్నర పప్పుకి డబల్ వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. కొన్ని ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, టమాటా 2 మీడియం సైజ్ కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొంచెం మెంతిపొడి, పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం, కొంచెం మునగాకు పొడి, చింతపండు పులుసు కొంచెం, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేనైతే పప్పు గుత్తితో ఏం చేయలేదు. చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని తాలింపు వేసుకున్నాను. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చి కందికాయల పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని అప్పడాలు పక్కన ఉంచుకొని మీరు ట్రై ఈ పచ్చి కందికాయలు ఎక్కడైనా కనిపిస్తే మీరు ట్రై చేయండి. చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. వీటిని సాల్ట్ వేసుకొని ఉడికించి తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది.